హాయ్ అండి అందరికీ. ఈరోజు దొండకాయ ఫ్రై చేయబోతున్నానండి. తక్కువ సమయంలో అవ్వడానికి నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. స్టవ్ వెలిగించి దాని మీద నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి కాస్త వేగిన తర్వాత ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలండి. తాలింపు వేగిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న దొండకాయను వేసుకొని అడుగు పట్టకుండా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. దొండకాయను మిక్సీ పట్టడానికి కారణం ఏంటంటే మాకు ఇంతకుముందు పిల్లలు చిన్నప్పుడు 1/2 కేజీ సరిపోయేదండి. పిల్లలు ఎదిగిన తర్వాత మాకు 1/2 కిలో సరిపోవటం లేదు, కేజీ పైన పడుతుందండి. అందువల్ల వీటిని మిక్సీ పట్టి వేయటం వల్ల నాకు టైం సేవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం తొందరగా వేగిపోతుందండి. దొండకాయ ఫ్రై అంటేనే చాలా టైం తీసుకుంటుంది. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే నాకు టైం సేవ్ అవుతుంది. మిక్సీ పెద్ద జార్ తీసుకోవాలండి. అందులో నేను 15 నుంచి 20 వరకు దొండకాయలు వేస్తాను పెద్ద మిక్సీ జార్లో. ఎందుకు అంటే చిన్నవి అయితే మాత్రం టైట్ అవుతాయండి. ఇది ఫ్రీగా ఉంటేనే మనకి ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ అవుతాయి. దొండకాయలు వాటర్ పోయి బాగా మగ్గిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ కారం కూడా మనకి నచ్చినంత కారం వేసుకోవచ్చండి. అంటే కారం ఎక్కువ తినాలనుకుంటే కాస్త ఎక్కువ వేసుకోవడమే. వేసుకొని అడుగు పట్టకుండా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. దొండకాయ ఫ్రైకి నాన్ స్టిక్ ప్యానే కరెక్ట్ అండి. ఎందువల్ల అంటే నాన్ స్టిక్లో ఏంటంటే ఆయిల్ తక్కువ పడుతుంది. స్టెయిన్లెస్ స్టీల్ కానీ లేదంటే అల్యూమినియం పాత్ర కానీ తీసుకుంటే మనకు ఆయిల్ ఎక్కువ తీసుకుంటుంది. తర్వాత అడుగు పట్టే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అదే ఇది అనుకోండి, డీప్ ఫ్రై అవుతుంది. మనం ఏదైనా పనిలో ఉండి వేరే పనిలో ఉండి దీన్ని కలపకపోయినా కూడా కాస్త డీప్ ఫ్రై అవుతుందే తప్పితే మాడిపోయేంత ఛాన్స్ నాన్ స్టిక్ వాటిల్లో ఉండదు. అలా అని నేను నాన్ స్టిక్ పాత్రలను ఏమీ ఎంకరేజ్ చేయట్లేదు. బట్ కొన్ని సందర్భాల్లో మనకు తప్పదు. నాకు ఈ దొండకాయ ఫ్రై అవ్వటానికి పట్టిన సమయం అయితే 8 నుంచి 10 నిమిషాలు మాత్రమేనండి. అంటే స్టవ్ వెలిగించినప్పటి నుంచి మనం స్టవ్ ఆఫ్ చేసుకునేంత వరకు ఒక 8 నుంచి 10 నిమిషాలు మాత్రమే టైం పడుతుంది. నేను దొండకాయలో ఎటువంటి అంటే కొబ్బరి కూర కానీ పల్లీలు కానీ పకోడా కానీ ఏమీ వేయటం లేదు. ఓన్లీ ప్లెయిన్గా ఫ్రై చేసుకుంటున్నాను కాబట్టి నాకు చాలా తక్కువ సమయంలో అయిపోయింది. నేను 1/2 కేజీ మాత్రమే ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకో 1/2 కేజీ ఉన్నాయి. వాటితో గుత్తి దొండకాయ చేయబోతున్నాను. అది కూడా వీడియో అప్లోడ్ చేస్తాను, ఛానల్లో చూడండి. మా దొండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ. ఆల్ ఆఫ్ యూ.